హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ సెటప్ అంతా ఏంటి అనుకుంటున్నారా? శివరాత్రి రోజు శివాలయం దగ్గర అంటే మా అమ్మగారి ఊరు మునుకోడలనే గ్రామంలో శివాలయం దగ్గర మజ్జిగ, మంచినీళ్ళు, టీ ఇవ్వడానికి స్టీల్ గ్లాసులు మన ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున ఏవైతే స్టీల్ గ్లాసులు ఉన్నాయో అవే వాడడం జరిగిందండి. మరి అవి వాడినప్పుడు యూజ్ అండ్ త్రో లాగా తాగేసి పడేసేవి కాదు కదండీ అవి. అవి మళ్ళీ కడగడానికి, మళ్ళీ సప్లై చేయడానికి వాళ్ళకి మళ్ళీ పట్టుకెళ్ళవలసి వస్తది కదండీ! అందు గురించి ఇక్కడ ఈ సెటప్ అయితే చేసుకున్నాము. 4 టబ్స్ ఏర్పాటు చేసుకోవాలండి క్లీనింగ్‌కి. ముందు ఎంగిలి ముంచాలి. తర్వాత సర్ఫ్ నీళ్ళలో దాన్ని తోమాలండి. తర్వాత ఇంకొక నీళ్ళల్లో కడగాలి. మళ్ళీ ఇంకో నీళ్ళలో ముంచి అప్పుడు బయటికి తీస్తారండి ఆ గ్లాస్‌ని. ఆ విధమైన సెటప్ అయితే చేసుకున్నాం అనమాట. ఈ మునుకోడల గ్రామంలో శివాలయం అనేది చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి. ఎందుకంటే ఇక్కడ పూర్వకాలంలో మునులు తపస్సు చేసేవారని చెప్పుకుంటారండి. అంటే మునులందరూ కూడా ఇక్కడ కూడి ఉండేవారంట. అందుకే దీనికి మునికూడలి అనే గ్రామం పేరు కూడా వచ్చిందండి. మునికోడలు అనే పేరు కూడా అందుకే వచ్చింది. ఇక్కడ రామాలయం ఉంటుందండి. అలాగే ఒకే ప్రహారీలో శివాలయం, విష్ణాలయం పక్కపక్కన ఉంటాయండి. శివాలయం, విష్ణాలయం కూడా పక్కపక్కన చాలా తక్కువ చోట్ల ఉంటాయంట. అలాగే ఇంకొంచెం ఎదరికెళ్తే అంటే ఆ గుడులు 2 గుళ్ళు ఎదురుగా ఒక రావి చెట్టు దిమ్మ అది ఉంటదండి. మళ్ళీ ఎదరికెళ్తే అక్కడ చక్కగా గోదావరి నది ప్రాంతం అక్కడ పెద్ద రచ్చబండలాగా ఉంటదండి. అక్కడ సినిమాలు కూడా తీశారు. అలాగే అక్కడ స్నానాలు చేయడానికి అది కూడా చాలా బావుంటది. అంటే గోదావరి నది ఒడ్డున వెలిసిన పుణ్యక్షేత్రం అండి ఇది. మా చిన్నతనంలో ఇంత ఫ్లోటింగ్ ఉండేది కాదండి. ఇప్పుడు చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. చాలా దూర ప్రాంతాల నుంచి వాళ్ళు రావడం వల్ల మజ్జిగ, మంచినీళ్ళు ఇలాంటివి ఇవ్వాలనే ఉద్దేశంతో మా ఊర్లోని సునీత అని ఈ సేవా కేంద్రం నడుపుతారండి ఆవిడ. ఆ సునీత ఫోన్ చేశారు నాకు. ఏంటంటే, ఇలా ఇవ్వాలనుకుంటున్నాం కానీ ఎకో ఫ్రెండ్లీగా ఇవ్వాలనుకుంటున్నాం. పేపర్ గ్లాసులు తెప్పిస్తే బావుంటదేమో అనుకుంటున్నాను. అలాగే టీకి కూడా పేపర్ టీ కప్పులు వాడడం మంచిది కాదంటున్నారు కదా! ఏది వాడితే బావుంటది అని అడిగిందండి. అంటే బిస్కెట్ టీ కప్ అనేది ఉంది. కానీ అది మినిమమ్ తక్కువ అనుకున్నా కూడా 3:30 పడుతుంది. అంటే అప్పుడు 2500 టీ కప్పులు కావాల్సొస్తాయి అంది. అంటే అలాంటప్పుడు ఎంతండి ఇంచుమించు 9000 ఖర్చయిపోద్ది. ఆ విధంగా తెప్పించాలంటే బిస్కెట్ టీ కప్పులు. ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిన విషయమేనండి. అంటే టీ కప్పులో పేపర్ టీ కప్పులో టీ తాగడం వల్ల 25,000 క్యాన్సర్ కణాలు ఒక్కసారిగా నోట్లోకెళ్ళిపోతున్నాయని చాలా వీడియోలు మనం చూస్తున్నామండి. ఎందుకంటే సన్నని లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఆ టీ గ్లాస్‌లో ఉంటదండి. అలాగే మంచినీళ్ళు తాగే పేపర్ గ్లాస్‌లో కూడా సన్నని లేయర్ ఉంటది. కాకపోతే చల్లనీళ్ళు పోసినప్పుడు అది కరగదండి. కానీ వేడి వేడి టీ ఎప్పుడైతే పోసామో అది ఈజీగా అబ్జర్బ్ చేసేసుకుంటుందంట. దానికసలు ఆ టీ గ్లాసు పేపర్ టీ గ్లాస్ కూడా దానికసలు మంచిది కాదండి. సో, మనం అలా అంటే అప్పుడు నేనేం చెప్పానంటే, అలా కాదు స్టీల్ గ్లాసులున్నాయి కదా నా దగ్గర. టీ గ్లాసులుకి మామూలు గ్లాసులు కూడా అవే వాడండి. ఎకో ఫ్రెండ్లీగా అంటే పూర్తిగా మనం చేసినట్టు అవుతది గదా అప్పుడు. అది గూడా ఎంతో కొంత ఒక చెట్టుని నరికితేనే గానీ ఆ పేపర్ గూడా తయారవ్వదు గదా! అందులోనూ సన్నని లేయర్ అందులో కూడా ఉంటుంది గదా! ఇలా ఎందుకు ఆలోచించకూడదు? ఈ ఈ ఇంకా ఎకో ఫ్రెండ్లీగా ఉంటదని చెప్పినప్పుడు, అయితే అస్తమానం అంటే చాలామంది జనం వస్తారు. చాలామందికి 2500 టీలు 3000 సప్లై చేయవలసుంటది. అలాగే మనం మజ్జిగ, టీ కలిపి ఒక 3000 పైనే గ్లాసులు వాడతారు. అవన్నీ మళ్ళీ మనం కడిగి ఇవ్వగలమా అని భయమేస్తుంది నాకు అంది. లేదు అసలు ప్రారంభం ఒకసారి మీరు చేసి చూడండి. నాకు అలవాటుంది గదా! నేనొచ్చి మీకు హెల్ప్ చేస్తాను. ఎలా చేయాలో ఏంటో ఆర్గనైజింగ్ అంతా నేను చూసుకుంటాను. అక్కడ సెటప్ ఇద్దరు మనుషుల్ని కడిగేవాళ్ళని పెడితే అవన్నీ ఈజీగా చేసుకోవచ్చంటే, సరే అయితే అలాగే చేద్దామని అందండి. అంటే అలా చేయడానికి కూడా ఒప్పుకోవడం కూడా ఈ రోజుల్లో గ్రేటేనండి. అంటే అదంతా ఎందుకు పడాలి అనుకుంటున్నారు. అంటే ఆ కష్టం అంటే జస్ట్ ఆ సర్వీసు మజ్జిగలు ఇవన్నీ గిలకట్టి అవన్నీ కలిపి అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర అలాగే ఇవి ఉంటాయి కదండీ కరివేపాకు, పుదీనా ఇవన్నీ వెయ్యాలి అదొక పని. అలాగే టీ పెట్టాలండి అదొక పని. వాటిని అటు ఇటు తీసుకెళ్ళడం పని. అదే మామూలు గ్లాసులు పెట్టుకుంటే ఇలా తాగేసి ఇలా పడేయొచ్చు కదా అని ఉంటది. కానీ వీటికి ఎందుకు కష్టపడాలనే ఒక ధోరణే ఎక్కువ ఉంటుందండి ప్రజల్లో. కానీ ముందు మనం ఆలోచించవలసింది ఏ గ్లాస్‌లో ఇస్తున్నాం అనే దాని గురించే ఆలోచించాలి. ఎందుకంటే టీ అది పేపర్ కప్‌లో మనం టీ తాగినప్పుడు, ఆ టీ అది ఇలా కరిగిపోయి అసలు మనం తాగినప్పుడు మనం అనారోగ్యం కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం కదండీ!
అందు గురించి ఆలోచించాలండి ప్రతి ఒక్కళ్ళం కూడా. ఇప్పుడు బిస్కెట్ టీ కప్పులని వస్తున్నాయి. అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్థిక భారం భరించగలిగిన వాళ్ళు అది కూడా వాడొచ్చండి. అది జొన్న పిండితో అది తయారు చేసింది వస్తుందనమాట. భూమికి భారం అవ్వదు. అలాగే ప్రజల ఆరోగ్యం కూడా పాడవదండి అలాంటివి వాడినప్పుడు. అసలు వేడి పదార్థానికి మాత్రం పేపర్ కప్పు వాడకూడదండి. అంటే ప్లాస్టిక్ గ్లాస్‌తో పోలిస్తే పేపర్ గ్లాస్ అనేది కొంతవరకు మనకి ప్రమాదకరం కాదు గానండి. అది వేడి పదార్థానికి మాత్రం అస్సలు పేపర్ కప్ అనేది పనికిరాదండి. అందు గురించి మేము నేను కూడా మీకు సహకరిస్తాను. అలాగే చేద్దామంటే చక్కగా తను అలా పెట్టిందండి. చూడండి గోదావరి నది ఒడ్డున ఇక్కడ ఇలా స్నానాలు చేసి అప్పుడు దర్శనానికి అలా వస్తారండి. చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయండి గుళ్ళు. ఈ గుడి గోదావరి ఒడ్డున మాకు స్కూల్ ఉందండి. ఆ స్కూల్ 5th క్లాస్ వరకు నేను అక్కడే చదువుకున్నాను. అది ఇప్పటికి కూడా ఉంది. ఆ గుళ్ళో అప్పుడు మేము చక్కగా పూజలయ్యి చేసి ఏవేవో పెట్టేస్తూ ఉండేవాళ్ళమండి అక్కడ విగ్రహాలకి. అక్కడ నందీశ్వరుడండి. ఇది లోపల ప్రాంగణం అనమాట అండి ఇదంతా కూడా. ఇందాక గుడి చూపించాను కదా! ఆ గుడి ప్రాంగణం అండి. ఇది శివాలయం అనమాట అండి. ఇది పక్కన విష్ణాలయం ఉంటది. శివుడు ఇక్కడ ఈయన చాలా ప్రసిద్ధండి. అసలు పుష్కరాలకైతే లక్షల్లో వస్తారు. అక్కడ అన్నదానం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తారండి. ఇదిగోనండి శివలింగం ఇదే. మామూలుగా వెండి తొడుగైతే ఉందండి. మామూలుగా అయితే వైట్ కలర్‌లో ఉంటది. శివలింగం కూడా ఇక్కడ. చిన్నప్పుడు అసలు మా నాన్నగారైతే తెల్లవారుజామున 2 ఆ టైంకి లేపేసేవారండి. శివరాత్రి రోజు అసలు ఫ్యామిలీ అంతా అన్నయ్య, తమ్ముడు అందరం లేచిపోయి అసలు చాలా బాధగా అనిపించేది 2 గంటలకి లేపారని. గోదావరిడ్డికెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని అప్పుడు ఈ గుళ్ళో ఫస్ట్ అభిషేకం అంటే మళ్ళీ సాముల తాతయ్య గారని ఉండేవారండి. ఆళ్ళ కుటుంబం గానీ, మా కుటుంబం గానీ ఎవరో ఒకళ్ళది ఫస్ట్ జరిగేదండి అభిషేకం. నాన్నగారు దండలయ్యి కూడా మా చిన్నప్పుడే రాజమండ్రి వెళ్ళి ముందు రోజే దండలు తెచ్చేసేవారు. ఆ విధంగా నా చిన్నటి జ్ఞాపకాలండి ఈ గుడితో. చూడండి ఈళ్ళు చక్కగా తాగేసి మళ్ళీ ఈ బకెట్‌లో వేస్తున్నారండి. ఈ బకెట్‌లో నిండిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అక్కడికిస్తే వాళ్ళు కడిగిన తర్వాత మళ్ళీ పట్టుకొస్తున్నారు. ఈ విధంగా 5,000 గ్లాసుల పైనే ఆ రోజు వాడడం జరిగిందండి. గుడి ప్రాంగణం కూడా చాలా నీట్‌గా ఉంది. తర్వాత తాగిన వాళ్ళకి కూడా ఆరోగ్యకరంగా అందించామని ఒక తృప్తి ఉందండి. చూడండి ఇక్కడ మజ్జిగలు అవి ఇలా కలిపి పంపించడం. ఇక్కడ సునీత అండి సునీత అని చెప్పాను కదా నేను. అక్కడ మనకి ఇలా ఎకో ఫ్రెండ్లీగా చేద్దామనే ఆలోచన తనకే వచ్చిందండి. తను మా ఊర్లో ఏ కార్యక్రమాలైనా సరే ముందుండి నడిపిస్తూ ఉంటుంది. చూడండి అక్కడి నుంచి గ్లాసులు ఇలా మోసుకొస్తున్నారండి. ఇక్కడ కడిగేసిన తర్వాత మళ్ళీ పట్టుకెళ్తున్నారనమాట. ఇప్పుడు కడిగేసినవి పట్టుకొచ్చారండి. పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకొని అందులో పెట్టుకుంటున్నారు. ఈ రకంగా అయితే మేము అంటే ఆ గ్లాసులు కడగడానికి ఇంత కష్టం అవసరం అంటే ఎందుకు అవసరం అంటేనండి భూమికి భారాన్ని తగ్గించాం మేము. ఏమీ కాల్చకుండా పెంట మీద పట్టుకెళ్ళి వాటిని కాలుస్తారు. లేకపోతే ప్రజలు అనారోగ్యం పాలవుదురండి ఆ టీ అందులో ఇవ్వడం వల్ల. అదంతా కూడా తగ్గించాము. అంటే మానవ సేవే మాధవ సేవ అంటారండి. మానవ సేవ చేయడంతో పాటు ఎంతో ఆరోగ్యకరంగా చేసామన్న తృప్తి అయితే మాకు మిగిలింది. మీరు కూడా ఈ రకంగా ఆలోచిస్తే బాగుంటుందండి. ప్రతి ఊర్లోనూ కూడా కొన్ని అన్నదానాలకి వాటికి ప్రతి ఒక్కళ్ళు ఒక 1000 గ్లాసులు, ప్లేట్లు, టీ గ్లాసులు కొనుక్కుని ఇలా చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. ఆదర్శంగా తీసుకుంటారు. తర్వాత మేము చక్కగా వాటిని ఎండలో కూడా పెట్టుకున్నామండి తోముకొని. ఎందుకంటే ఎండలో పెట్టి తోమిన తర్వాత మళ్ళీ నీట్‌గా తుడిచి ఎండలో పెట్టి ప్యాక్ చేసుకోకపోతే స్టీల్ తుప్పు పట్టేస్తదండి. ఇది మెయింటెనెన్స్ కొంచెం కష్టమైనా కూడా ఎంతో తృప్తి మిగిలిందండి. అంటే మన భవిష్యత్ తరాలని పాడు చేయకుండా కలుషితం కాకుండా భూమి కలుషితం కాకుండా ఉండడానికి ప్రజల ఆరోగ్యానికి చేసిన ఈ సేవ అంటే సునీత ఎకో ఫ్రెండ్లీగా చేయాలనుకున్నాడు. మేము కూడా తనకు సహకరించామండి. తినేనండి సునీత మా ఊర్లో ఏదన్నా ఒక కార్యక్రమానికి ముందు ఉంటుందన్నమాట తను. ఇలాంటి పనులు చేయడానికి ఆటిలకిని చేసి తాతయ్య గారండి సునీత వాళ్ళ నాన్నగారు సాముల తాతయ్య గారు. ఈ విధంగా మేము చక్కగా లాస్ట్‌లో అలా తుడుచుకుని ఎండలో పెట్టుకుని ప్యాక్ చేసుకున్నామండి. మీకు మీ అభిప్రాయాల్ని ఈ వీడియోలో తెలియచేయండి. మేము చేసింది ఎలా ఉందండి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఆలోచిస్తే చాలా బాగుంటుంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి విషయాన్ని నలుగురికి తెలియచేయండి. మీరు కూడా ఆదర్శంగా తీసుకోండి.